హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మేము ఏం ఆట ఆడుతున్నాం అనేది ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. మేమైతే కచ్చకాయలు ఆట ఆడుతున్నాం అన్నమాట. వీటిని అలాగే గచ్చకాయలు కూడా అంటారంట. మేమైతే తెలంగాణలో కచ్చకాయల ఆట అంటాం. పిల్లలు ఎందుకో ఆడుతుంటే ఆడాలనిపించింది అనమాట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడేది. బాగా ఎండాకాలంలో హాఫ్ డే స్కూల్స్ వస్తాయి కదా, ఆ హాఫ్ డే స్కూల్స్ వచ్చినప్పుడైతే ఆడుతుండే. ఇంకా బయటకు ఎక్కడ వెళ్ళనిచ్చేది కాదు అమ్మ వాళ్ళు. ఇంకా ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటుండే బయట. మంచిగా అనిపిస్తుండే ఇట్లాంటివి. ఇప్పటి పిల్లలు అయితే ఫోన్లో గేమ్స్, లేదంటే టీవీలో వీడియోస్, కార్టూన్స్ ఇవే చూస్తున్నారు. కబడ్డీ ఆడుతుండే, అప్పుడు ఖోఖో ఆడుతుండే, రన్నింగ్ ఆడుతుండే. అంటే ఇప్పుడు పిల్లలు కూర్చున్న దగ్గరికి నుంచి లేవకుండా ఆడే ఆటలు మాత్రమే ఎంచుకుంటున్నారు. అప్పుడు 19 కిడ్స్ అయితే చాలా వరకు అయితే ఇట్లా పరిగెత్తే ఆటలు, జాగుడు మూతలు ఆడుతుండే. ఇంకా మంచిగా ఆడుతుండే అనమాట. నాకు మంచిగా అనిపించేది. ఊరికే పోయి దాచుకుంటుండే, మంచిగా ఆడుతుండే అనమాట. సాయంత్రం స్కూల్కి నుంచి రాగానే కూడా ఆడుకుంటుండే ఫ్రెండ్స్ వాళ్ళతోటి. అట్లా మంచిగా అనిపిస్తుండే ఎందుకో. ఇప్పుడు వచ్చేసి ఆటలు ఏమీ లేవు. అండ్ అలాగే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకేం ఆడతాం, ఫ్యామిలీతో పాటే ఉంటుంది కదా. అలాగే ఒకసారి ఎందుకో ఆ అమ్మాయి చేతిలో చూడంగానే నాకు ఆడాలనిపించింది అనమాట. అంత పర్ఫెక్ట్ అయితే రాదు, కాకపోతే మర్చిపోయిన ఎప్పుడో చిన్నప్పుడు ఆడుతుండే అనమాట. ఇంకా చాలా రోజులు అవుతుంది ఆడక. ఈ ఆట ఎంతమందికి ఇష్టమైన వాళ్ళు, అలాగే ఈ ఆట తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి పుష్ అవుతుందన్నమాట. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. మనకి కంటెంట్ వచ్చేసి వ్లాగ్స్ ఛానల్ అనమాట. ఇది మన ఇంట్లో డైలీ వారి ఏం చేస్తుంటాం దాన్ని బట్టి ఉంటుంది అనమాట. వీడియోస్ లైక్ చేయండి.